పింఛన్లు కట్ చేస్తున్నారని వచ్చేది కూడా సమయానికి రావడం లేదని మహిళలు షర్మిలకు చెప్పారు. ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష చూపుతుందని మరో మహిళ చెప్పింది. కృష్ణా జిల్లా అరుగలంలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉన్న వాళ్లకే పింఛన్లు ఇస్తున్నారని మహిళలు చెప్పారు. లేని వాళ్లకు పింఛన్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు. వికలాంగుడని పింఛను మంజూరు చేయమంటే చేయడం లేదని మరో మహిళ చెప్పింది. వికలాంగుడండి, గోగులమూడి బాబురావు. మా ఆయనకి పింఛనీ రావట్లేదండి, పెట్టుకున్నారండి, బందరెళ్ళేదండి. అయినా సరే డబ్బులు రావట్లేదండి. వికలాంగుడండి మా ఆయన. ఎన్నిసార్లు తిరిగినా సరే వస్తని అంటున్నారు కానీ రావట్లేదండి డబ్బులు. మాకు చాలా మంది రావట్లేదండి అసలు వికలాంగులకు డబ్బులు. అడుగుతుంటేనే వస్తేనే అంటున్నారండి. దయచేసి మాకు పింఛండి. పేదల బాధలు పట్టించుకునే ప్రభుత్వం ఎందుకంటూ మహిళలు కిరణ్ సర్కారుపై విమర్శలు సంధించారు. రాజన్న రాజ్యం వస్తేనే గ్రామాలు, కుటుంబాలు బాగుంటాయని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం రావాలంటే టీడీపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలన్నారు. కృష్ణా జిల్లా అరుగలంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. 6 నెలలు సంవత్సరం ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందన్నారు షర్మిల. రాజన్న రాజ్యం ఎంతో దూరంలో లేదన్నారు. జగనన్న ఏ తప్పు చేయలేదని చెప్పారు షర్మిల. అంతకుముందు రూపాయికి ఇచ్చేవాళ్ళు, కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక పావుల వడ్డీ చేశాడు. ప్రతి మహిళ తన అక్క చెల్లెలు అనుకున్నాడు. ప్రతి మహిళ లక్షాధికారి కావాలనుకున్నాడు. అసలు బ్యాంకు ముఖం చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన మహిళలు మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్షల మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఎక్కడ అడిగినా రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ పడుతుందంటున్నారు. మన ముఖ్యమంత్రి గారేమో అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నారంటూ చాలా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్లు కష్టతుంది తప్పితే ఎవరికి కానీ వడ్డీ లేకుండా రుణాలు రావటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఆయనకు పూర్తిగా అర్థమైన విషయము, నేను 1 రూపాయి ఛార్జీలు పెంచినా ఆ 1 రూపాయి భారము నా అక్క చెల్లెల మీద పడుతుంది, పేదల మీద పడుతుంది. 1 రూపాయి భారం పడినా వాళ్ళ మీద భారం పడినట్టే నేను 1 రూపాయి భారం కూడా వాళ్ళ మీద వెయ్యను అని. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలంతా అప్పుల పాలయ్యారని షర్మిల గుర్తు చేశారు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో దేవుడు దయ లేక వానలు కూడా పడలేదన్నారు. తీవ్రమైన కరువు ఉండేదని, ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్నారు. రాజు మంచివాడైతే దేవుడి దయ మెండుగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వానలు ఎందుకు కురిశాయి, ఇప్పుడున్న పాలకులు ఇలా చేస్తున్నారు కనుకనే వానలు కురవట్లేదు అన్న విషయము ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ పాలకులకు మనసు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి మనసు, మానవత్వం ఏమీ లేదు. ఎంతసేపు వాళ్ళ ఖజానాలు నింపుకోవాలని, అది ప్రజల రక్తం పిండైనా సరే ఖజానాలు నింపుకునే పనిలో పడ్డారు. ఎంతసేపు వీళ్ళకి అధికారం కాపాడుకోవాలని ప్రజల గురించి ఆలోచన వీళ్ళు ఎప్పుడూ చేయలేదు. జగనన్న త్వరలోనే బయటకొస్తారని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం జగనన్న తప్పకుండా స్థాపిస్తారని తెలిపారు.